హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. మీరు చూస్తున్నది మేము హైదరాబాద్కి వేసిన ట్రిప్ అండి. మేము వేసిన ఈ ట్రిప్ని ట్రావెల్ లాగ్ కింద వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను. మా స్టాఫ్ మెంబర్స్ అందరం కలిసి 50+ మెంబర్స్ అండి. ఫైనల్గా మేమైతే రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చేసాము. కొంచెం బస్ ప్రాబ్లం వల్ల మేము ఫిల్మ్ సిటీకి వచ్చిన టైంకి ఆల్రెడీ 11:30 అయిపోయింది. కానీ ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకోకుండా అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయాలని మేమైతే డిసైడ్ అయ్యాము. మీరు చూస్తున్న ఈ ప్లేస్ కౌబాయ్ సెట్టింగ్ దండి. న్యాచురల్ స్టంట్స్, రియలిస్టిక్ ఫైటింగ్స్ బాగా జరిగినాయి. అంతా చాలా రియల్గా చేశారండి. అక్కడి నుంచి మేము వేరే ప్లేస్కి వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ రామోజీ ఫిల్మ్ సిటీ బస్సెస్ మమ్మల్ని ఒక స్పాట్ నుంచి ఇంకొక స్పాట్కి తీసుకువెళ్తాయండి. మనం ఎక్కడ మిస్ అవుతామన్న భయం అవసరం లేదు. మీరు కనుక టైంని సరిగ్గా మేనేజ్ చేసుకోకపోతే చాలా ప్లేసెస్ని మిస్ అవుతారు. ఇది గమనించండి. మనం చూసే ప్లేసెస్ అన్నిటి గురించి డీటెయిల్గా చెప్పడానికి ఫిలిం సిటీకి సంబంధించిన వాలంటీరే మనకి బస్లో ఉంటారండి. అతనే మనకు అన్ని విషయాలు డీటెయిల్గా చెప్తారు. అంతేకాకుండా ఫిలిం సిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఎన్ని థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్లో ఇది స్ప్రెడ్ అయ్యిందో అన్ని విషయాలు డీటెయిల్గా చెప్పారండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మనము 4-5 ఇంపార్టెంట్ ఏరియాస్ని కవర్ చేస్తామండి. వీడియో చూస్తుంటే మీకే అర్థమవుతూ ఉంటుంది. చాలా క్లెన్లీనెస్ మెయింటైన్ చేశారండి. ఏ ఏరియాకి వెళ్ళినా వాష్రూమ్స్, కూల్ డ్రింకింగ్ వాటర్ బాగా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్పాట్ స్పేస్ యాత్ర అండి. ఎదురుగా ఉన్న బిల్డింగ్లో 4-5 కాన్సెప్ట్స్ వరకు కవర్ చేశారు. మనం ఎక్కడికి వెళ్ళినా మాత్రం కంపల్సరీ లైన్ మెయింటైన్ చేయాలండి. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత స్పేస్ షో ఒకటి చూసాము. మనం స్పేస్లోకి వెళ్తే ఎలాంటి ఫీల్ అవుతామో అలాంటి ఫీలింగ్ మనకి ఇచ్చారండి. మంచి డిజిటల్ ఎఫెక్ట్స్తో బాగా కవర్ చేశారు. నేనైతే ఫ్రంట్లో కూర్చోలేదు కాబట్టి పూర్తి స్క్రీన్ కవర్ చేయలేకపోయాను. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. చాలా ఎంజాయ్ చేశామండి. స్పేస్కి వెళ్ళినట్టే ఉంది. చైర్స్ అన్నీ మూవ్ అవుతూ చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఇక్కడ నుంచి 5 మినిట్స్ డిస్టెన్స్లో ఇంకొక షోకి వెళ్ళామండి. ఇక్కడంతా కంప్లీట్ క్లోజ్డ్గా ఉంటుంది. ఆ ప్లేస్ని తీసుకువెళ్ళడానికి చిన్న టాయ్ ట్రైన్ లాంటిది అరేంజ్ చేశారు. దాంట్లో మేము ఎక్కి కూర్చున్నప్పుడు కొన్ని ప్లేసెస్ని కవర్ చేశారు. చూస్తున్నారు కదా, ఇవి వండర్స్ ఆఫ్ ద వరల్డ్ లైటింగ్ ఎఫెక్ట్తో చాలా క్రియేటివ్గా ప్రజెంట్ చేశారండి. అలా ముందుకు వెళ్తున్నప్పుడు మ్యారేజ్ గురించి, కల్చరు, ట్రెడిషను, కస్టమ్స్ ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నిటినీ కవర్ చేశారండి. మీరు చూస్తున్న ఈ బొమ్మలు కానీ దగ్గరగా చూస్తే మనుషులు ఉన్నట్లే ఉన్నాయండి. అలా పెట్టడం కాకుండా దానికి చక్క మూమెంట్ కూడా ఇచ్చారు. మనం పెట్టుకునే డబ్బులకి కంప్లీట్గా న్యాయం చేసినట్లు అనిపించిందండి. ఎక్కడ టైము వేస్ట్గా అన్నట్టు అనిపించలేదు. టైం ఎలా గడిచిపోతుందో మనకే తెలియదండి. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. మీరు ఎప్పుడైనా ట్రిప్కి వెళ్ళాలనుకుంటే తప్పనిసరిగా ఒకసారి ఫిలిం సిటీకి వెళ్ళండి. మీరే ఎంజాయ్ చేస్తారు. ఇది చూస్తున్నది ఫారెస్ట్ సెట్టింగ్ అండి. డిఫరెంట్ యానిమల్స్తో, ఫారెస్ట్ ఆఫీసర్స్తో డిఫరెంట్గా పెట్టారండి. మొత్తం అంతా గ్రీనరీగా ఉంది. ప్రతి స్పాట్ మీరు ఎంజాయ్ చేయొచ్చండి. పిల్లలైతే ఈ ఏరియాస్ని బాగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాకుండా రామాయణం, మహాభారతం సెట్టింగ్స్ కూడా ఉన్నాయండి. మనుషులు కూడా అక్కడ పెట్టారు. మొత్తం రియలిస్టిక్గా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఇండోర్ సెట్టింగ్ అంతా చూసుకొని మేము బయటకు వస్తే మమ్మల్ని ఇంకో ప్లేస్కి తీసుకెళ్లారు. మీరు చూస్తున్నదంతా ఫోర్ట్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండి. చాలా ఎకరాల్లో కట్టారు. ఫిలిం సిటీలో అంతా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి 10 మినిట్స్ అబౌవే పడుతుందండి. ఇప్పుడు మనం చూస్తున్న ఇది జంక్షన్ ఏరియా. చక్కని వాటర్ ఫౌంటైన్ ఇక్కడ ప్లేస్ చేశారండి. దీంట్లో ఉన్న ప్రతి స్కల్ప్చరు మన కంట్రీ అయితే కాదండి, అదర్ కంట్రీస్ నుంచి తీసుకొచ్చినవి. చాలా బాగుంది. నేనైతే కొన్ని స్నాప్స్ తీసుకున్నాను. దాని తర్వాత బాహుబలి సెట్టింగ్కి వెళ్ళిపోయామండి. చూస్తున్నారు కదా, ఇంచుమించు సినిమాలో మనం ఉన్నట్లే ఉంటుంది. ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి స్పాట్ని ఎంజాయ్ చేస్తున్నారు. పిక్స్ తీసుకుంటున్నారండి. అక్కడ కూర్చొని ఫీల్ అవుతూ ఉన్నారు. ఫిలిం సిటీలో బాహుబలి సెట్టింగ్ అనేది ఇంకొక లెవెల్లో ఉంటుందండి. మీరు మాత్రం మిస్ చేసుకోబాకండి. నేనైతే స్నాప్స్ తీసుకోవటం కన్నా ఎక్కువగా వీడియోస్ తీయటంలోనే బిజీ అయిపోయానండి. అంత టైర్డ్నెస్లో కూడా ఆ చెట్టు కింద కూర్చొని మళ్ళీ వీడియో షూట్ చేయటం మొదలుపెట్టాను. మీరైతే మిస్ చేసుకోబాకండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఏరియా. అక్కడ నుండి మేము ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళామండి. ఇంత ఎండలో ఆ ప్లేస్కి వెళ్ళంగానే చాలా చిల్ అయ్యామండి. ఇదే నేను చెప్పిన ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్స్. వాటర్ ఉండటం వల్ల క్లైమేట్ అంతా చాలా కూల్గా ఉందండి. ఈ క్లైమేట్కి తగ్గట్టు అక్కడ కొంచెం వెరైటీస్ ఆఫ్ బర్డ్స్, పీకాక్స్, డక్స్ మేము వెళ్తున్న దారిలోనే తిరగటం చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. చిన్న పాండ్ ఉందండి. ఆ పాండ్ నిండా డక్స్ ఉన్నాయి. చాలా ప్లెజెంట్గా ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఈ ఏరియాలో
డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్లాంట్ కలెక్షన్ మనకు కనిపిస్తుందండి. టెక్నాలజీ, సౌండ్ ఎఫెక్ట్స్, ఫిల్మ్ మేకింగ్ ఒకటే కాదండి, నేచర్లో ఉన్న అనేక రకాలైన ప్లాంట్స్, క్రాటన్ మొక్కలు అన్నీ మనకి ఇక్కడ చూడొచ్చు. మేము ఈ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఎండ మాకు అంతగా తెలియలేదండి, ఎందుకంటే పెద్ద చెట్లు, రకరకాల మొక్కలతో క్లైమేట్ అంతా కూల్గా ఉంది. మీరు చూస్తున్న ఈ ఏరియా బటర్ఫ్లైస్ ఉండే ప్లేస్ అండి. మీరు చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఫ్రీ స్టైల్లో తిరుగుతున్నాయో. అవన్నీ పైకి వెళ్ళకోకుండా చక్కగా గ్రీన్ షేడెడ్ నెట్ పెట్టారండి. చక్కని వెరైటీస్ మనకు అక్కడ చూడొచ్చు. అలా ముందుకు వెళితే ప్యారెట్స్ డిఫరెంట్ కైండ్స్ ఉన్న ప్లేస్ కనిపిస్తుంది. జనరల్గా అయితే మనకి గ్రీన్ కలరు కొన్ని కలర్స్ కనిపిస్తాయండి, కానీ ఈ ప్లేసెస్లో అయితే వెరైటీస్ ఆఫ్ ప్యారెట్స్ నేను చూశాను. నేనైతే ఆ చుట్టుపక్కల కొన్ని స్నాప్స్ తీసుకున్నానండి. మేము ఇవన్నీ కంప్లీట్ చేసేపాటికి ఈవినింగ్ అయిపోయిందండి. మీరు చూస్తున్నారు కదా రామోజీ ఫిలిం సిటీలో ఇది ఒక హైలైట్ పార్ట్ అండి. మనం ఏదైతే మార్నింగ్ నుంచి చూసామో ఆ చూసిన కంటెంట్ అంతా వెహికల్స్ని చక్కగా డెకరేట్ చేసి ఇట్లాగా ఒక కార్నివల్ లాగా తీసుకువెళ్తూ ఉన్నారండి. మ్యూజిక్, కల్చరు, ఆర్ట్, డ్యాన్సు అన్ని కాన్సెప్ట్స్ని కవర్ చేసి ఇలాగా వెహికల్స్ని డెకరేట్ చేశారండి. ఇంకా ప్రొఫెషనల్ డాన్సర్స్ అయితే వాళ్ళ పర్ఫార్మెన్స్తో చాలా చక్కగా ఎంటర్టైన్ చేశారు. డాన్సర్సే కాదు, మ్యూజిక్ ప్లే చేసిన మ్యూజిషియన్స్, స్టంట్ మాస్టర్స్ ప్రతి ఒక్కళ్ళు స్కిల్ ఎక్సలెంట్గా కనిపిస్తుందండి. ఈ ఫిలిం సిటీలో నైట్ వ్యూ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు మిస్ అవ్వబాకండి. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా లాస్ట్ ప్రోగ్రామ్ వరకు చూడండి. చూస్తున్నారు కదా ఈ చిన్న వెహికల్స్ని ఎట్లా చక్కగా డెకరేట్ చేసి తీసుకెళ్తున్నారు. మీరు ప్రతి స్పాట్ని ఎంజాయ్ చేస్తారండి. మీరు చేయాల్సిందల్లా ఎర్లీ మార్నింగ్ వచ్చి లాస్ట్ షో వరకు అన్నీ చూసి కంప్లీట్గా వెళ్ళండి. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.